హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వంకాయ, ఆలుగడ్డ, టమాటో మిక్స్ చేసి ఎలా వండాలో చూసేయండి. ముందుగా కర్రీ కోసం వంకాయలు, టమాటా, ఆలుగడ్డ, ఆనియన్, పచ్చిమిర్చి తీసుకోవాలి. మంచిగా కట్ చేసుకోవాలి. వాటిని ముందుగా ఒక బౌల్లోకి కొన్ని వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని వంకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలా వేస్తే వంకాయలు కలర్ చేంజ్ కాకుండా బాగుంటాయి. నెక్స్ట్ ఆలుగడ్డను కూడా కట్ చేసుకొని వంకాయలు వేసుకున్న నీటిలోనే వేసుకోవాలి. ఆలుగడ్డల కలర్ కూడా చేంజ్ అవ్వదు. నెక్స్ట్ టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి అన్నిటినీ చాప్ చేసి పెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టుకోవాలి. బౌల్ వేడయ్యాక అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు చిటపటలాడాక అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి వేసుకోవాలి. అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా మగ్గే వరకు క్యాప్ పెట్టుకొని ఉంచుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి, ఆనియన్స్ కొంచెం మగ్గాయి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి, పచ్చిమిర్చి, ఆనియన్, పసుపు, అల్లం అన్నీ మంచిగా వేగి పచ్చివాసన పోయాయి. నెక్స్ట్ ఇందులోకి ఫస్ట్ మనం ఆలుగడ్డని వేసుకోవాలి. ఆలుగడ్డ వంకాయ కంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఆలుగడ్డ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కలుపుకున్నాక క్యాప్ పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి, ఆలుగడ్డ కొంచెం మగ్గింది. ఇప్పుడు ఆలుగడ్డని మంచిగా మిక్స్ చేసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకోవాలి. వంకాయలను కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ కలిసేలాగా కలుపుకున్నాక క్యాప్ పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. హాఫ్ వరకు వంకాయ మగ్గించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వంకాయ అయితే కొంచెం మగ్గింది. ఇంకా కొంచెం మగ్గే వరకు క్యాప్ పెట్టుకొని ఉంచుకోవాలి. హాఫ్ మగ్గాక అందులోకి మనం టమాటో యాడ్ చేసుకోవాలి. కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? మనకి ఫంక్షన్లలో కూడా ఇలాంటి కాంబినేషన్లోనే ఎక్కువ చేస్తారు కదా ఫ్రెండ్స్. మీరు తిన్నారా ఎప్పుడైనా? మూత పెట్టుకొని మగ్గించుకున్నాక వంకాయ అయితే హాఫ్ వరకు మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులోకి టమాటో యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను టమాటో వేసుకుంటున్నాను. టమాటో వేసుకున్నాక అన్నీ వంకాయ, ఆలుగడ్డ, టమాటో అన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకొని మంచిగా మగ్గనివ్వాలి. క్యాప్ పెట్టుకొని మగ్గించుకున్నాక మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలా మగ్గించుకోవాలి. చూడండి, 3 వెజిటేబుల్స్ కలిస్తే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, కర్రీ కూడా అంతే కలర్ఫుల్గా టేస్ట్గా ఉంటుంది. అన్నీ మంచిగా మొత్తం ఉడికే వరకు క్యాప్ పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. అన్నీ అయితే మంచిగా మగ్గాయి. ఇప్పుడు మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు, ధనియాల పొడి వేసుకోవాలి. అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అలా కారం పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. చూడండి, 2 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూపిస్తున్నాను ఎంత మంచిగా మగ్గాయి. ఇప్పుడు ఇందులోకి మనం మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు థిక్గా గ్రేవీ కావాలనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడకనివ్వండి. బాగా కావాలనిపిస్తే వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడకనివ్వండి. చూడండి ఫ్రెండ్స్, కర్రీ ఎంత బాగా ఉడుకుతుందో. అన్నీ మంచిగా మగ్గాయి. ఆలుగడ్డ, టమాటో, వంకాయ అన్నీ మంచిగా మగ్గాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి ఏమీ వేసుకొని అవసరం లేదు. ఇలాగే క్యాప్ పెట్టుకొని ఇంకొక 5 to 10 మినిట్స్ ఇలా ఉడకనివ్వండి. మనకి కన్సిస్టెన్సీ మీకు ఎంత కావాలో అంత సరిపోయే వరకు ఉడకనివ్వండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో. నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీర వేసుకుంటే కర్రీ అయిపోయినట్టే ఫ్రెండ్స్.
మీకు మా వంటలు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ కర్రీని మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో. మీకు ఎలాంటి కాంబినేషన్స్ కర్రీస్ ఇష్టమో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కర్రీ అయితే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఉంటా, బాయ్.